అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. డిజిటల్ లెండింగ్ ధమాకా. 6 నెలల్లో 97,381 కోట్ల రూపాయలు లోన్లు. 80% ఆన్లైన్లోనే. న్యూఢిల్లీ. బ్యాంకులు లేదాల నుంచి ఆన్లైన్లో లోన్లు, డిజిటల్ లెండింగ్ తీసుకోవడం దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతోంది. డిజిటల్ పర్సనల్ లోన్ మార్కెట్కు వెన్నెముకగా మారాయి. 2025 నుంచి 26 వరకు ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో 1.4 కోట్ల డిజిటల్ పర్సనల్ లోన్లు మంజూరయ్యాయి. వీటి విలువ 97,381 కోట్ల రూపాయలు అని ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఫేస్ స్టడీ రిపోర్ట్ వెల్లడించింది. ఇది మొత్తం పర్సనల్ లోన్ వాల్యూమ్లో 80% కాగా మొత్తం మంజూరైన విలువలో 19%కి సమానం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 5.9 కోట్ల లోన్లు, 78,084 కోట్ల రూపాయలు జారీ అయ్యాయి. ఈసారి లోన్ సగటు టికెట్ సైజు 13,327 రూపాయల నుంచి రూ.15,177కు పెరిగింది. కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ మెరుగుపడుతుండటంతో ఎక్కువ మొత్తాలు తీసుకుంటున్నారు. ఎగవేతలు తగ్గుతున్నాయి. డిపిడి 90 రోజులకు పైగా బకాయిలు 92.1%కి మెరుగుపడింది. సెప్టెంబర్ నాటికి 5.99 కోట్ల యాక్టివ్ అకౌంట్లకు గాను డిజిటల్ పర్సనల్ లోన్ బుక్ విలువ 1.28 లక్షల కోట్ల రూపాయలు. లోన్ల విలువలో 60% మొత్తం 35 ఏళ్ల లోపు కస్టమర్ల ఖాతాల్లో పడింది. మహిళల వాటా 17%. దాదాపు 53% మంది కస్టమర్లు టైర్ నగరాల నుంచి ఉన్నారు. ఎందుకు పెరుగుతున్నాయి? స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, యూపీఐ విస్తృత ఉపయోగం, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్ అగ్రిగేటర్లు, అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ ద్వారా మెరుగైన డేటా అందుబాటు, వడ్డీ రేట్లు తగ్గడం, కేవైసీ ప్రక్రియ సులువు, ఏఐ ఆధారిత క్రెడిట్ స్కోరింగ్తో నిమిషాల్లో లోన్ మంజూరు, ఆన్లైన్ ఈఎంఐ చెల్లింపుల సదుపాయం వల్ల డిజిటల్ లెండింగ్ దూసుకుపోతోంది. పండుగ సీజన్, సంవత్సరాంత ఖర్చుల వల్ల కూడా లోన్లు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లోన్లు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని ఫేస్ సీఈఓ సుగన్ సక్సేనా అన్నారు. ఆన్లైన్ లోన్ల వల్ల అధిక వడ్డీ వసూలు చేసే వారిపై ఆధారపడటం తగ్గుతోందని చెప్పారు. సంబంధిత సమాచారం. తెలంగాణలో డిజిటల్ లోన్లు ఈ ఏడాది 40% పెరిగాయి. హైదరాబాద్లో రోజుకు 5,000 డిజిటల్ లోన్ అప్లికేషన్లు వస్తున్నాయి. ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ గైడ్ లైన్స్ ప్రకారంలో గరిష్ట వడ్డీ రేట్లు 36% మించకూడదు. డిజిటల్ లోన్లలో ఎగవేతలు 2.1%కి తగ్గాయి. జాగ్రత్తలు, సూచనలు. లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీలు, ఈఎంఐ సామర్థ్యం చెక్ చేయండి. అధిక వడ్డీ 36% పైన లోన్లు తీసుకోవద్దు. ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంకుల నుంచి మాత్రమే లోన్ తీసుకోండి. అప్పులు తీర్చలేకపోతే బ్యాంకుతో సంప్రదించి రీస్ట్రక్చరింగ్ ఆప్షన్ అన్వేషించండి. వేధింపులు ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు 104 కౌన్సెలింగ్ సెంటర్ సంప్రదించండి. అవగాహన కోసం ఆర్బీఐ ఫేస్ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి.